అక్షయ్ ఖన్నా. ప్రభాస్ చేసిన రాజాసాబ్ సినిమా అంతగా ఎక్కకపోయినా ఆ సినిమాలో సెట్స్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయటం కోసం, రియల్ ఫీలింగ్ ఇవ్వటం కోసం సెట్లేస్తారు. అదే కాక ఇప్పుడు హీరోలు చేస్తున్నవన్నీ పీరియోడిక్ సైఫై మూవీస్ కాబట్టి భారీగా సెట్స్ లోనే సినిమాలు చేయాల్సి వస్తోంది. మరి అన్ని సినిమాల్లోకి నెక్స్ట్ లెవెల్ సెట్స్ తో సగం బడ్జెట్ సెట్స్ కోసమే పెడుతున్నదెవరు? సినిమా అన్నాక అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం అవదు. అందుకే ఆ రియల్ ఫీల్ కోసం సెట్స్ వేస్తారు. అలా సెట్స్ వేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. బాహుబలి, RRR తర్వాత ఆ రేంజ్లో సెట్స్ వేస్తున్న సినిమా వారణాసి. రాజమౌళి మహేష్తో చేస్తున్న వారణాసి జార్జియా, ఆఫ్రికాలో షూటింగ్ చేసిన రామోజీ ఫిలిం సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ శంషాబాద్లో హెవీ సెట్స్ వేశారు. సెట్స్ కోసమే 50 నుంచి 70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేసింది టీం. ప్రస్తుతం ఆ భారీ సెట్స్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది వారణాసి టీం. సెట్స్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడకపోతే ఎలా? ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ సెట్స్ లోనే తెరకెక్కుతున్నాయి. వీటిలో కల్కి 2 కోసం భారీగా సెట్లేసింది టీం. వీటితో పాటు హను రాఘోపూడితో చేస్తున్న ఫౌజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి ఈ మూవీ కోసం భారీగా సెట్స్ బిల్డప్ చేయాల్సొచ్చింది. సెట్స్ అంటే ఏదో 5 ఎకరాలో 10 ఎకరాలో ఉంటుంది మాక్సిమం. అలాంటిది ఏకంగా 30 ఎకరాల్లో సెట్లేసి మరీ షూటింగ్ చేస్తున్నారు ది ప్యారడైజ్ టీం. నాని హీరోగా కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ది ప్యారడైజ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం స్లమ్ ఏరియాని రీబిల్డ్ చేసింది టీం. దీనికోసం హెవీ సెట్లేసి మరీ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది ప్యారడైజ్ యూనిట్. మిగతా హీరోలకో లెక్క, మెగా హీరోలు మరో లెక్క. ప్రస్తుతం మెగా హీరోలు చేస్తున్న సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వస్తున్నవే. అయితే వాళ్లల్లో ఈ మెగా హీరోలు మాత్రం ఓన్లీ సెట్స్ కోసమే బడ్జెట్ ఫుల్గా పెట్టించేస్తున్నారు. మెగా హీరోల్లో అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతోంది రాకా సినిమా. అట్లీ డైరెక్షన్లో బన్నీ ఇంట్రెస్టింగ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ భారీ సైంటిఫిక్ యాక్షన్ మూవీ స్టార్టింగ్ నుంచి షూటింగ్ ముంబైలోనే జరుపుకుంటోంది. ముంబైలో హెవీ టెక్నిక్ క్వాలిటీస్తో భారీ సెట్స్లో షూటింగ్ జరుపుకుంటోంది టీం. ఈ సెట్స్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అప్పుడెప్పుడో జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత చిరంజీవి ఫుల్ ఫ్లెజ్ సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వంబర సినిమా చేస్తున్నారు. వశిష్ఠ డైరెక్షన్లో మెగాస్టార్ చేస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో 3 లోకాలకు సంబంధించి విజువల్స్ ఉండబోతున్నాయి. అందుకే వీటి కోసం భారీ సెట్స్ లో సినిమా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ సెట్స్ లో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. భారీ సెట్స్ తో పాటు ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు మేకర్స్. రాహుల్ సాంకృత్యం డైరెక్షన్ లో పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కుతున్న రణబాలి కోసం భారీగా సెట్స్ వేశారు టీం. ఆ సెట్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన కెరీర్ లో ఇంటెన్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సంబరాల ఏటిగట్టు సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పటికే 100 కోట్లు దాటేసిన ఈ సినిమా సెట్స్ కోసమే 25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేసింది యూనిట్. రీసెంట్ గా ఈ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు అనౌన్స్ చేశాడు సాయి ధరమ్ తేజ్. తెలుగుతో పాటు సౌత్, నార్త్ లో కూడా భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో VFX వర్క్ ఎక్కువ ఉన్న సినిమాలతో పాటు హెవీ సెట్స్ లో భారీగా తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి బడ్జెట్ లో ఎక్కువ భాగం సెట్స్ కి పెడుతున్న ఆ సినిమాలేంటి? సౌత్ లో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్న కన్నడ మూవీ టాక్సిక్. యష్ మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. అందుకే అక్కడ అంబియన్స్, లొకేషన్స్, మాఫియా బ్యాక్ డ్రాప్ వీటన్నింటి కోసం రియలిస్టిక్ సెట్స్ కోసం భారీగా బడ్జెట్ పెట్టేసింది టీం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రామాయణ. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా CG వర్క్ తో పాటు హెవీ సెట్స్ కూడా ఉన్నాయి. రామాయణం నేపథ్యంగా తెరకెక్కుతోంది కాబట్టి అప్పటి లొకేషన్స్ చూపించాలంటే భారీ సెట్స్ వేయాల్సిందే అంటున్నారు జనాలు. భారీ సెట్స్ లో తెరకెక్కుతున్న మరో బాలీవుడ్ మూవీ కింగ్. షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకునే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ మేక్ ఓవరే కాదు, సెట్స్ కూడా సినిమాకే హైలైట్ కాబోతున్నాయి. రిచ్ విజువల్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ కోసం హెవీ సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇలా రెమ్యునరేషన్స్ తర్వాత ఎక్కువ బడ్జెట్ సెట్స్ కోసమే పెడుతూ సినిమాకి సెట్స్ హైలైట్ చేస్తున్నారు మేకర్స్.